గోదాదేవి ఈ వ్రతం ఎలా ఆచరించారో తెలుసుకుందాం. ఈ వ్రతం 30 పాటల వ్రతం. శ్రీకృష్ణ ప్రేమతో శ్రీకృష్ణుని చేరాలని తండ్రి గారి ఆదేశంతో గోపికలు చేసిన వ్రతమును తను పాటించింది. తాను ఒక గోపికగా భావించి శ్రీవెల్లిపుత్రును నందగోకులంగా భావించింది. వటపత్రసాయి దేవాలయంలోని మూర్తిని శ్రీకృష్ణునిగా భావించింది. ఆ నందగోకులం భగవంతుడు తన స్థానంగా ఎంచుకున్న ప్రాంతం. ఈ లోకాన్ని రక్షించేందుకు తాను ద్వాపరాంతంలో యమునా తీరంలో మధురా నగరంలో పుట్టి తనదైన లీలలతో యమునా నది దాటి ఆవల ఉన్న నందగోకులంలో యశోదానందులకు తనయుడిగా పెరగడం ప్రారంభించాడు. తన చిలిపి చేష్టలతో అందర్నీ ఆకర్షించసాగాడు శ్రీకృష్ణ పరమాత్మ. నందగోకులంలోని చిన్నపిల్లలకు శ్రీకృష్ణుడంటే చాలా ప్రేమ. తనకు ఆ గోపబాలురు గోపబాలికలు అంటే చాలా ఇష్టం. పిల్లలు పెరిగే వయసు కావడంతో అతిశంకంతో గోకులంలోని పెద్దలు తమ ఆడపిల్లల్ని ఇంట్లో బంధించి వేశారు. వారికి శ్రీకృష్ణుణ్ణి చూడలేకపోవడంతో విరహం కలుగుతుంది. శ్రీకృష్ణుడికి వారితో ఆడుకునే అవకాశం లేకుండా పోయింది. వారి అదృష్టమో ఏమో నందగోకులంలో అనావృష్టి ఏర్పడింది. అందరి జీవనాధారం గోసంపదే కదా. సరి అయిన వానలు ఆహారం లేక గోవులు చిక్కి శల్యమైపోయాయి. దానితో నందగోకులంలోని వారంతా చింతించసాగారు. పెద్దల ద్వారా కాత్యాయని వ్రతం ఆచరిస్తే వానలు కురుస్తాయని తెలుసుకున్నారు. ఆ వ్రతం ఎలా అంటే గ్రామంలోని ఆడపిల్లలంతా యమునా నదిలో స్నానం చేసి ఆచరించాలి. తమ పెద్ద నందగోపుడే కావడంతో వ్రత పరికరాల కోసం ఆయన్ని ఆశ్రయించారు. నందగోపుడు దానికి శ్రీకృష్ణుడే సమర్థుడని చెప్పాడు. మొదట కొంచెం బెట్టు చేసినా తనకు గోపబాలికలతో కలిసే అవకాశం, గోపికలకు శ్రీకృష్ణుని కలిసే అవకాశం రావడంతో వారి పనికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు. గోపబాలికలనందరినీ శ్రీకృష్ణుడి వద్ద వదిలి వెళ్ళారు. చీకటి పడటంతో శ్రీకృష్ణుడు తెల్లవారుజామున రమ్మని చెప్పి వారందరినీ తమ తమ ఇళ్లకు వెళ్ళమన్నాడు. తాను నీలాదేవి భవనంలోకి వెళ్ళిపోయాడు. గోపబాలికలందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. కొందరికి శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ నిద్ర పట్టలేదు. మరికొందరికి శ్రీకృష్ణ మైకంతో నిద్రపోతున్నట్లుగా ఉన్నారు. గోదాదేవి ఈ సన్నివేశాన్ని తన చుట్టే ఊహించుకొని తాను వ్రతం ఆచరించినది. మొదటి 5 పాటలలో మనం చెయ్యబోయే వ్రతం గురించి తెలిపినది. తదుపరి 10 పాటలలో కృష్ణ భక్తిలో నిమగ్నమైన గోపికలను లేపి గోష్ఠిలో చేర్చుతుంది. తదుపరి 15 పాటలలో గోష్ఠితో చేరి భగవత్ సన్నిధానాన్ని చేరుతోంది. Like and subscribe Eagle Media Works.